హాయ్ అండి. మేము అందరం కూడా ఒక అద్భుతమైన గుడికి వచ్చాం. ఆ గుడి ఏంటో అలా చూడండి, వీడియో చెప్తూ ఉంటాను. ఒక ప్రత్యేకత ఉంది ఈ గుడికి కూడా. గుడి ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉందండి, ఖాళీగా ఉంది. మేము వెళ్ళింది కూడా మధ్యాహ్నం అనమాట. మేము వెళ్ళింది 3 ఆ టైంలో వెళ్ళాము. అప్పుడు గుడి కూడా క్లోజ్ చేసి ఉంది, కానీ స్వామి కనిపిస్తారన్నారని ధైర్యంగా వచ్చేసామన్నమాట. మనం ఇలాంటప్పుడు కూడా ఫ్రీగా తిరగడానికి కూడా ఉంటుందండి. మనకు తెలియని గుడి కదా, చక్కగా చూడటానికి కూడా వీలుగా చక్కగా ఖాళీగా అనిపించింది. పర్వదినాల్లో అయితే అస్సలు ఖాళీ ఉండదని చెప్పారు. స్వయంభూ కదా ఇక్కడ ఉన్నది. ఈ గుడి తెలిసి నాకు 1 ఇయర్ అవుతుంది. అప్పటి నుంచి అనుకుంటే ఇప్పుడు రాగలిగామన్నమాట. ఆ ప్రాంగణంలోనే నాగదేవత అమ్మవారి ప్రతిష్ఠ కూడా ఉంటుంది చూడండి. చాలా బాగున్నారు అమ్మవారు కూడా. అలానే అదిగో స్వామి అండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు తెలుస్తుందా? పక్కన అమ్మవారు ఉన్నారు. ఎవరు అనుకుంటున్నారు? నేను చెప్తాను చూడండి. ఈ స్వామికి కూడా నేము దాని తగ్గట్టుగానే ఉంది. శక్తేశ్వర స్వామి వారండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారు తలకిందలుగా ఉంటారు. ఆయనే పరమేశ్వరుడు అండి. కాళ్ళు పైకి ఉంటాయి, తల కిందగా ఉంటుందండి. పైన మీకు అబ్జర్వ్ చేస్తే నాగపడగలు పైన ఉంటాయి. పక్కన అమ్మవారు అనమాట. అమ్మవారి చేతిలో కుమారస్వామి ఉంటారు చిన్న బిడ్డగా. ఇక్కడ ఇదిగోండి కోనేరు చూసారు కదా. ఈ కోనేరు చాలా ప్రత్యేకమైన కోనేరు, చాలా పెద్ద కోనేరు ఉందండి. ఇక్కడికి స్వామికి నివేదన చేస్తారు కదా, ప్రసాదం బలిహారం అది చేస్తారు కదా, అది ఈ నీళ్లు వేస్తేనే ఉడుకుతుందంటండి. ఇది మిరాకిల్ కదా, సైన్స్కే అందరి మిరాకిల్ అనమాట. మనం ఏ నీళ్లు వేసినా అస్సలు ఉడకదటండి, బియ్యం బియ్యలానే ఉంటదట. ఈ నీళ్లు వేస్తేనే మనకి క్షీరాన్నం పెట్టినా బలిహారం పెట్టినా ఏదైనా ఈ నీళ్లతోనే ఉడుకుతుందండి. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. మీకు కూడా అనిపించింది అనుకుంటున్నాను. ఇవి రాతి విగ్రహాలు అనమాట. అవి సాఫ్ట్గా కూడా ఉండవండి, స్వయంభూ కాబట్టి. మీకు చూపిస్తాను చూడండి. ఇది ఫోటో అనమాట. తెలుస్తున్నప్పుడు క్లియర్గా మీకు విగ్రహం కంటే ఫోటో బాగా తెలుస్తుంది. అలానే ఇక్కడ స్థల పురాణం కూడా రాశారు చూడండి. ఇది మనకి పంచారామాల కంటే ముందుందంటండి. యమధర్మరాజు కోసం ఆయన స్వయంగా ఇక్కడ శివపార్వతులు వెలిసినారని ఏకపీఠం మీద ఉంటారనమాట. చిన్న బాబు ఉంటుంది కుమారస్వామి ఒడిలో. ఎక్కడా లేదు కదా ఇది, ఈ టైప్ లో విగ్రహం. ఇలా బయట కొంచెం అలా ఉన్నదండి. ఇది భీమవరానికి అతి దగ్గరలో 5 కిలోమీటర్ల దగ్గరలో ఉందండి. ఎవరైనా భీమవరం అమ్మవారి గుడికి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ వెళ్ళండి. అలా కాకపోయినా ఒకసారి చూడటానికి విడిగా కూడా వెళ్ళడానికి మనకు దగ్గరే కాబట్టి వెళ్ళొచ్చు. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ తెలుసు. నాకేదో కొత్తగా అనిపిస్తుంది. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు ఈ గుడి కోసం. ప్లీజ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది నిజమే కదండి, వింటుంటే ఆశ్చర్యంగానే ఉంది కదా, ఏమంటారు? ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి.